నేనేమంటున్నానంటే ఆమె కేసు పెట్టడం ఇస్ కరెక్ట్, ఇన్వెస్టిగేషన్ పోలీస్. ఆమె కేసు పెట్టడం తప్పు పట్టట్లేదు, నేను ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసు వాళ్ళు తప్పు పట్టట్లేదు. మనమేం అడుగుతున్నాం అంటే ఛాంబర్ ఏదైతే 2018 కమిటీ ఉందో ఆ కమిటీ ప్రాధాన్యత ఏంటో తెలుసండి. ఆల్ ఆఫ్ ది సడన్ లొకేషన్లో ఏవైనా ప్రాబ్లం జరిగితే, ఒక లేడీస్కి కానీ ఏవైనా ప్రాబ్లం జరిగితే, ఒక మొత్తం టోటల్గా అక్కడ టాయిలెట్ కానీ ఇంకోటి లేకపోతే ఆ అమ్మాయి మీద అఘాయిత్యం ఏమైనా జరిగితే, అసభ్యకరం ఏమైనా జరిగితే, యాజ్ అ కంప్లైంట్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అంటే ఆ కమిటీకి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడున్న మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడున్న సిటీఎంస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మన రూల్. కానీ 5 సంవత్సరాల క్రితం అయిపోయి 5 సంవత్సరాలు ఆమె ఎంజాయ్మెంట్ చేసింది, 5 సంవత్సరాలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, 5 సంవత్సరాలు ఇద్దరు నవ్వుతూ పక్కపక్కలాడుతూ ఆల్మోస్ట్ సినిమాలన్నీ చేసుకుంటూ కార్డు తీసుకున్న తర్వాత ఒక కుట్ర పన్ని ఆ కుట్ర కోణంలో ఆయన్ని సస్పెండ్ చేయించడానికి కొంతమంది ఆమె బ్యాక్గ్రౌండ్ నుండి కుట్ర పని ఆయన్ని సస్పెండ్ చేయించడానికి ప్రయత్నం చేశారు అని నేను అంట. అండ్ ఒక మాట ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు ఆ కమిటీ ఏదేందో ఆ కమిటీకి అన్నీ తెలుసు. ఆ కమిటీకి షూటింగ్ ఆమె మైనర్గా ఉండేటప్పుడు ఎవరు కార్డు ఇచ్చారు, ఎవరు ఆమె యాక్ట్ చేయించారు, వాళ్ళ తల్లిగారు ఎక్కడున్నారు, తల్లిగారు లేకుండా కూతుర్ని ఎలా పంపించారు, అంటే కూతుర్ని బయటకు వదిలేశారా, లేకపోతే కేర్ టేకర్గా ఆమె మొత్తం టోటల్గా ఈమెకి సంబంధం లేదా, మన తర్వాత మొత్తం టోటల్గా అక్కడ షూటింగ్ ఉన్నారు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, అత్యాచారం జరిగిన ఇష్టపడి అమ్మాయి వెళ్ళినా కానీ అది మాత్రం రేపు కిందే వస్తుంది, ఇది వాస్తవం, దాన్ని ఎవరు డౌట్ పట్టట్లేదు. కానీ ప్రోత్సహించే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మొత్తం టోటల్గా ఝాన్సీ గారు వాళ్ళందరి మీద ఎందుకు వాళ్ళ ముందు 15 రోజులు చాలా కష్టపడ్డారు. నేను చూశాను ఇంటర్వ్యూలో, అస్సలు చాలా బుర్ర పాడేసుకున్నామండి, లీగల్గా చాలా కష్టపడిపోయి ఉన్నారు కదా. మీకు ఈ లీగల్ టీం చెప్పలేదా మీకు అడుగుతున్నా నేను. ఇలా లీగల్ టీము ఇగో ఈ కేసుకి ఈ సెక్షన్కి ఇది వస్తుంది, ఈ 5 సంవత్సరాలు ఆమె ఇంత ఆనందంగా ఉంది కదా మొత్తం పెట్టర్లు అన్నింటిలో, మరి ఇన్ని సినిమాలు వాళ్ళు ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు కదా, ఎక్కడ మరి ప్రాబ్లం జరిగింది? మరి ఆ తల్లి మీద కేర్ టేకర్ అంటే మైనర్ తీరిన దాకా తల్లి కదా కేర్ టేకర్, ఈ దాంట్లో మీరు ఎందుకు రికమెండ్ చేయలేదని అడుగుతున్నా. అంటే ఆయన జానీ మాస్టర్ మీద కోపమా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న మొత్తం హీరోల్ని డైరెక్టర్ని మీ కమిటీ మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోన్ వేసి చదపతి జైల్లో పెడదామని కానీ అనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎవరో వస్తారు, ఇప్పుడు ఒక హీరో మీద కంప్లైంట్ పెడతారు, వాళ్ళ మీద పడక, ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి చదపతి జైలు వేసేస్తారా? కేసు తర్వాత తీసేయడు, ముందైతే జీవితం నాశనం అయిపోతుందిగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నన్ను తీసుకెళ్ళి లోన్ వేసేస్తారుగా. ఇప్పుడు కళ్యాణ్ లోన్ వేసేస్తారుగా. అలా మొత్తం వేసేస్తే ఇండస్ట్రీ అంతా చదపతి జైల్లో ఉంటుంది అంతే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మన కమిటీ పెట్టింది ఆన్ ది స్పాట్ షూటింగ్ లొకేషన్లో ఏమైనా జరిగితే, షూటింగ్ లొకేషన్లో మీరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నప్పుడు మీరు ఆ డైరెక్టర్కి ఇష్టపడో లేకపోతే ఇంకోళ్ళకి ఇష్టపడో వెళ్తే మాది ఎవరైనా చేయగలుగుతారు. మీరు మీ జీవితాలని పనంగా పెట్టమని ఎవరు చెప్పట్లా. మీరు పని ఇస్తే ఇవ్వండి, మీకు టాలెంట్ ఉంటే ఎవరు అవసరం లే. మీకు టాలెంట్ లేకపోతే మీరు అడ్డదారిలో తొక్కి ఇంకొక టాలెంట్ ఉన్న తొక్కేసి అడ్డదారిలో మీరు రాత్రి హీరోయినో లేకపోతే రాత్రి డ్యాన్స్ మాస్టర్ అయిపోదాం అని అనుకుంటే మీరు మోసపోవడమే కాదు, మోసగిచ్చేవాడు ఉన్నా మోసపోవడం మీ తప్పు కదా. మీరు కదా చెప్పుతో కొట్టాలి. ఆడెవడో అడిగాడు, మీరు లొంగిపోవడం అనేది మీ తప్ప. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల నుంచి దపదపాల చేస్తుంటే మీరు దపదపాల 5 స్టార్ హోటల్ పక్కనే మీరు ఆయన పక్కనే రూమ్లో వేయించుకొని మీ మదర్ గారిని మీరు ప్రోత్సహిస్తారు. సో మెనీ వీడియోస్ చక్కగా తల్లి ఫ్యామిలీతో అందరూ కూర్చొని మరి సినిమాలకు అన్నింటికి వెళ్ళి చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్ ఆల్రెడీ సబ్మిటెడ్, వాళ్ళు కోర్టుకి చేసుకుంటున్నట్టున్నారు. కానీ ఇండస్ట్రీకి ఇది నష్టం, ఇండస్ట్రీకి తప్పు. అందుకే అత్యవసర మీటింగ్ పెట్టి ఇది కానీ చేయకపోతే మనం రేపు చాలా ఇబ్బందుల్లో పడతాం, కష్టాల్లో పడతాం. ప్రతి ఒక్కరూ కంప్లైంట్. ఇప్పుడు అమ్మాయి పూనం గౌర్ గారు త్రివిక్రమ్ గారు పెట్టారు. త్రివిక్రమ్ లోన్ వేసేద్దాం లోనా ఇచ్చేటి కంప్లైంట్. ఇప్పుడు అప్పుడు కొట్టాల శివ గారి మీద పెట్టారు కంప్లైంట్. ఇదే సుకుమార్ గారి మీద చెప్పారు అప్పుడు, ఇది 2019 18 క్యాస్టింగ్ కావచ్చు. అప్పుడు వాళ్ళందరం లోన్ వేసేద్దామా?
అంటే నేనేమంటున్నానంటే అభియోగాలు అది ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఎవరికి ఇష్టపడుతుందా లేకపోతే ఇంకోటి ఉంటుందా. మనం ప్రాథమిక విచారణ మనం కాజ్ ఆఫ్ యాక్షన్ 1 రోజా 2 రోజుల 3 రోజుల నెల రోజుల 3 నెలల 4 నెలలు చూడాలి. ఒకటి ఫోక్స్ చట్టం ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి అప్పుడు మెచ్యూరిటీ కాలేదు కాబట్టి ఆ అమ్మాయి మెచ్యూరిటీ అయిన తర్వాత చెప్పొచ్చు. మెచ్యూరిటీ 18 yearsకి అయిపోయింది కదా, మేజర్ అయింది కదా, మేజర్ మెచ్యూరిటీ వస్తుంది కదా. వస్తున్నప్పుడు ఆ అమ్మాయి 14వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చింది. 14వ సంవత్సరం D11 D12 వచ్చింది. D11 D12 వస్తే తల్లి దగ్గర కూర్చొని ఆ D11 D12 ప్రోగ్రాంలు కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి వాదనగా ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్లు తప్పుగా చిత్రీకరించి దాన్ని కూడా మొత్తం టోటల్గా కొన్ని మార్పులు చేశారని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా ఇస్ ద ఎంక్వైరీ ఇస్ పోలీస్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఎవరికైనా కానీ మైనర్కి అయితే డెఫినెట్గా కేర్ టేకర్గా మదర్ వస్తుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. మేజర్ అయితే వాళ్ళ ఇండివిజువల్గా వస్తాయన్నారు. బట్ ఇలా మైనర్గా వచ్చినప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ సర్కిల్ నుంచి వెళ్ళి కంప్లైంట్స్ కానీ ఎప్పుడు వెళ్ళలేదంటారా? అదే అంటున్నా, కేర్ టేకర్ తల్లి ఇష్టపడి పంపించిందా? ఒకవేళ అయ్యి ఉంటే ఆమె మొత్తం 5 సంవత్సరాలు ఉంది కదా కేర్ టేకర్గా, ఇప్పుడు కూడా ఉంది కదా తల్లి. అందుకే తల్లి మీద ఫస్ట్ కేసు పెట్టాలి. ప్రోత్సహించింది తల్లి. ఆ అమ్మాయి భవిష్యత్తు నాశనం చేసింది తల్లి. మరి భరద్వాజ్ గారు కనబడలేదని అడుగుతున్నా. భరద్వాజ్ గారు ఇమ్మీడియట్లీ నీకు జానీ మాస్టర్ ఒక్కడే కనబడ్డారు, మీ శత్రువు. మీకు పడలేదు, మీకు పడ్డ కాబట్టి జానీ మాస్టర్ కంప్లైంట్ పెట్టిమన్నారు. వితిన్ 4 days ఎంక్వైరీ ఫినిష్, వితిన్ 5 days కంప్లైంటా? అంటే ఎక్కడ న్యాయం ఇది? ఇది నేనేమంటున్నానంటే ఒక జానీ మాస్టర్ ఇండివిజువల్గా జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఆ అమ్మాయి తప్పు చేసిందా, అమ్మాయి కంప్లైంట్ కరెక్ట్ అయితే కేర్ టేకర్గా విక్టిమ్గా మనం 100% యాక్సెప్ట్ చేస్తాం. కానీ సినిమా ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా ఒక ఇది వచ్చింది, ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. రేపు సినిమా ఇండస్ట్రీలో 10 సంవత్సరాల క్రితం ఒక హీరోతో ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఖాళీగా ఉంటుంది టైంపాస్ చేయడానికి. ఆ హీరో మీద ఆ హీరోయిన్ వచ్చి కేసు పెడుతుంది, ఒక నిర్మాత మీద కేసు పెడుతుంది, ఒక డైరెక్టర్ మీద కేసు పెడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ లోనికి వెళ్ళిపోవాలిగా సార్. ఇప్పుడు మీరు అంతే కదా. అప్పుడు మైనర్, ఇప్పుడు మేజర్. మైనర్లు ఎప్పుడైనా మైనర్ కదా, ఆ మైనర్ టైంలో నన్ను పట్టుకు వాడుకున్నారంటే ఇప్పుడు అందరూ జైలుకి వెళ్ళిపోవాల్సిందేగా. ఇది చూడండి, ఈ సినిమా ఇండస్ట్రీ నాశనానికే వచ్చింది. నేనేమంటున్నానంటే మీ కమిటీ అనేది ప్రాథమికంగా కమిటీ ఏంటి? మీ కమిటీ అనేది సినిమా షూటింగ్లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది చాలా చక్కగా చెప్తున్నారు ఝాన్సీ గారు. చాలా బాధాకరం అండి, ఎంతో విన్నారండి అని. మరి ఆమె వీడియోస్ ఒకసారి చూడండి, ఆ మేకింగ్ వీడియోస్ చూడండి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ఆమె కార్డులు చూడండి, ఇవన్నీ చూడండి ఒక్కసారి మీరు కమిటీలో. మనం ఇంకొకటి రెండోది, మీకు ఎవరిచ్చారు రైటు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా, కోర్టులు ఉండగా మీరు జడ్జిమెంట్ ఎలాగిస్తారు? ప్రెస్ మీట్ ఎలా పెడతారు? మీకు వచ్చిన కంప్లైంట్ని మీరు సబ్మిటెడ్ అండ్ సీక్రెట్ రిపోర్ట్ అండ్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్, సబ్మిటెడ్ రికమెండెడ్ బై పోలీస్ స్టేషన్. మీరు రిపోర్ట్ బయట పెట్టే రైట్ మీకు లేదు. అలాంటిది మీరు ఒక సస్పెండ్ చేశారు కార్డుని, ఆమె కార్డు ఉంచారు, ఆయన కార్డు సస్పెండ్ చేశారు. ఆయన కార్డు దానికి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇండైరెక్ట్గా ఈయన తప్పు చేశాడు, ఈయన మీద యాక్షన్ తీసుకోమని. ఇక ఆ ఇంప్లుయెన్స్ ఎవరి మీద పడుతుంది? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ ఎలా జరుగుతుంది?